అందరికీ నమస్తే. మన జీవితంలో మన మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా, కొన్ని బంధాలు, కొన్ని రిలేషన్స్ సాఫీగా సాగాలి అన్నా, మనం అనుకున్నటువంటి విషయంలో విజయాన్ని సాధించాలి అన్నా, మనకు కావాల్సింది ఏంటి అంటే, ప్రధానంగా ముందు వరుసలో నిలబడేదేంటో తెలుసా? సహనం. మనలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, మనలో సహనం గనక లేకపోతే ఒక్కొక్కసారి మనం విజయాన్ని అందుకోలేము. ఎలా ఉంటుంది అంటే, మనలో సహనం లేకపోతే మిగతా లక్షణాలన్నీ కూడా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవి కొట్టుకొని పోతాయి. ముఖ్యంగా మనం ఏదైనా సరే సాధించాలి అన్నప్పుడు మనకి సహనం ఉండాలి. ఒక బంధం నిలబడాలి అంటే మనకు సహనం ఉండాలి. ముఖ్యంగా మన మనసు ప్రశాంతంగా ఉండాలి. జీవితం సాఫీగా సాగాలి అంటే సహనం ఉండాలి. ఒక్కొక్కసారి మనకి చాలా విస్తృతంగా కోపం వస్తుండొచ్చు. మనం ఆవేశం కట్టలు తెచ్చుకుంటుండొచ్చు. కానీ ఆ సమయంలో మనం సహనం వహిస్తే ఆ తర్వాత జరగబోయే ఎన్నో అనర్థాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. నోరు జారితే వెనక్కి తీసుకోలేం కదా! ఒక్కొక్కసారి మనం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆవేశంలో మాట్లాడే మాటలు కావచ్చు, కొన్ని బంధాలను శాశ్వతంగా దూరం చేస్తుండొచ్చు. అవి దూరం కావడం వలన మీ జీవితంలోనే మళ్ళీ కల్లోలాలు జరగొచ్చు. మనసు అంతా కూడా అశాంతిమయం కావచ్చు. అవునా కదా? అంటే కొన్ని రిలేషన్స్ అనేటివి మనం వదులుకోలేం. మన ఇంట్లో మన రక్త సంబంధాలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, కొంతమంది ఇష్టమైన స్నేహితులు కావచ్చు. సో, అలాంటి సందర్భంలో ఇద్దరి మధ్యన ఏదైనా ఈగో లేదా ఏదైనా విషయంలో సంబంధించి మనకి గొడవలొచ్చినప్పుడు, మాట మాట పెరిగినప్పుడు మనం సహనం వహిస్తే మనం గెలిచినట్టే. బంధాలను గెలిచినట్టే. అదేవిధంగా ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మనం దాన్ని సాధించడానికి కష్టపడుతున్నటువంటి సమయంలో మనకి ఇమ్మీడియేట్‌గా మనకి విజయం రాకపోవచ్చు. విజయం రాలేదు కదా అని దాన్ని అంతటితో వదిలేస్తే, మనం వదిలేసిన తర్వాత విజయం మనకు చాలా దగ్గరలో కనపడుతుండొచ్చు. అప్పుడేమవుతుంది చెప్పండి? మన చేతులారా చేసుకున్నామే అన్న బాధ మనల్ని జీవితాంతం వెంటాడుతుంటది. కాబట్టి మనం ఏదైనా సాధించాలి అంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు. ఆ అవకాశం మన చేతిలోకొచ్చేంత వరకు, ఆ విజయం మన చేతిలోకొచ్చేంత వరకు మనం సహనంతో ఎదురు చూడాలి. ఎదురు చూడటం అంటే ఇక్కడ కష్టపడకుండా ఖాళీగా కూర్చోవడం కాదు. కష్టపడుతూనే ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా ఎలాంటి అంటే మొక్కవోని ధైర్యంతోటి, ఆత్మస్థైర్యంతోటి, మనోనిబ్బరంతోటి మనం ఉండగలగాలి. మనస్థిమితంగా ఉండడమే ఇక్కడ సహనం అనేది ప్రధానంగా. కాబట్టి సహనం అనేది మనకి ఎన్నింటినో నేర్పిస్తుంటది. ఇక్కడ సహనం అంటే కేవలం ఎదురు చూడటం అని చాలామంది అనుకుంటారు. కొంతమంది కాలానికి వదిలేసి దేవుడే నిర్ణయిస్తాడు, కాలమే నిర్ణయిస్తుంది అనుకుంటారు. అది తప్పు. మన ప్రయత్నం మనం చేయాలి. మన హార్డ్ వర్క్ మనం చేయాలి. మనం మన పని మనం చేసుకుంటూ పోతుండాలి. ఈ క్రమంలో ఒక్కొక్కసారి మనకి ఫెయిల్యూర్స్ ఎదురైనా మనం సహనం పాటించాలి. ఎదురు చూడాలి. అది సహనం అంటే. కష్ట సమయంలో అసలుకి నిజంగా సహనం అంటే మన సమయానికి అనుగుణంగా మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం. ఒక్కొక్క సమయంలో మనకి అనేక అనంతమైనటువంటి ఆవేశం వస్తుండొచ్చు. దాన్ని నియంత్రించుకోవడం. కష్ట సమయంలో శాంతంగా ఉండి సరైన నిర్ణయం తీసుకోవడమే సహనం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పంట వేయడం చాలా సులభం. విత్తనాలు చల్లడం చాలా సులభం. కానీ పండడం కోసం, పంట మన చేతికి రావడం కోసం కొన్ని నెలలు వేచి చూస్తాం. ఈ పంట చేతికొచ్చేంత వరకు మనం పెట్టుబడి పెట్టేది ఉంటుంది చూసారా? ఆ ఓర్పు, ఆ ఎదురుచూపు అది మనకి విజయాన్ని తీసుకొచ్చిస్తది. అలాంటిదే మన జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా మనం సహనంగా ఉండగలగాలి. సహనం లేకపోతే మన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేము. ఎవరైనా సరే నువ్వు తప్పు చేశావు అనగానే ఆవేశంతో ఊగిపోతే నిజంగా మనం ఏమీ నేర్చుకోలేం. మన తప్పుందా? నిజంగా నేను తప్పు చేశానా? ఏదైనా రాంగ్ డిసిజన్ తీసుకున్నానా అని మనం వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడే, అంతటి సహనం మనలో ఉన్నప్పుడే, మనం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల మనకి జరిగినటువంటి నష్టాన్ని మనం తెలుసుకున్నప్పుడే, సహనం మనకు ఆలోచించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి ఒక సమయం ఇస్తుంది. సహనం అనేదే లేకపోతే మన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేం. జీవితం అంతా కూడా తొందరపాటు తనంలోనే తప్పులు చేస్తూ జీవితం అంతా అలాగే గడిచిపోతుంది.
అంతేకాదు సహనం అనేది మనలో మానసిక బలాన్ని కూడా పెంచుతుంది. చూడండి, సహనం ఉన్నటువంటి వ్యక్తులు, ఓర్పు ఉన్నటువంటి వ్యక్తులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా, పరిస్థితులు ఎంత క్లిష్ట స్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలా గుండె నిబ్బరంగా, స్థిరంగా ఉండగలుగుతారు. ఈ స్థిరత్వమే వాళ్ళకి దీర్ఘకాలిక విజయాలను తీసుకొచ్చి పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సరైనటువంటి సమయాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనే విషయాన్ని కూడా సహనం మనకి నేర్పిస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎరవేసే ముందు వేటగాడు సరైనటువంటి క్షణం కోసం ఎదురు చూస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎరని విసిరివేయడు కదా. అలాగే జీవితంలో సరైన అవకాశాన్ని గుర్తించడానికి కూడా మనకి సహనము, ఓర్పు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తికి సహనం లేకపోతే ఏమవుతుంది? సహనం లేకపోతే ఒక వ్యక్తి ఏం చేస్తాడు? పువ్వు పూర్తిగా వికసించక ముందే మొగ్గలోనే తుంచివేస్తాడు. అంటే ఫలితం మన దగ్గరలో ఉన్న ఏదో ఒక రూపంలో మనకు కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని అందుకోకముందే విరమిస్తాడు. అంతేకాదు, చాలామంది ఈ సహనం లేక ఎన్నో బంధాలని, అనుబంధాలను దూరం చేసుకుంటున్నారు. సహనం లేకుండా ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని సరిదిద్దుకోలేక జీవితాంతం ఓటమి అనే ఒక కృంగుబాటులో మిగిలిపోతుంటారు. కాబట్టి సహనము అనేది ప్రతి సమస్యను దీర్ఘకాలిక దృష్టిలో చూడటానికి మనకు సహాయపడుతుంది. ఇవాళ కష్టం అనిపించింది, రేపు మనకి అదొక గుణపాఠంలాగా మనకు మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి కష్టం ఎదురైనప్పుడు సహనం వహించండి. తొందరపాటు నిర్ణయాలని నివారించాలి. ముఖ్యంగా కోపం లేదా అత్యుత్సాహం ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోకూడదు. సహనంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి మీద ఆలోచనల్ని మన సహనం చంపేస్తుంది. అంటే ఒకరి గురించి మనం ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు, ఒకరి మీద నెగిటివ్గా మనం ఆలోచిస్తున్నప్పుడు కాసింత సహనం వహించి నిజమేంటి, ఆ స్థానంలో నేనుంటే ఏం చేస్తాను అని ఆలోచిస్తే అదే వ్యక్తి మీద, అదే సందర్భం మీద మనకి పాజిటివ్ ఆలోచన రావచ్చు. అది కేవలం మనం సహనంతో ఉన్నప్పుడు మాత్రమే సాధించగలం. ఇక్కడ సహనం అంటే ఎదురు చూడటం కాదు, కేవలం సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.